ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అలాగే అష్టమి, అమావాస్య, పౌర్ణమి తిథులలో చేసే పరిహారాలు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం ఒక స్విచ్ వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. స్విచ్ వర్డ్తో పాటు ఒక మ్యాజికల్ నెంబర్ గురించి. ఇవి ఏం చేస్తాయి మనకు అంటే, మనకు ఒక ధనాన్ని వశం చేసే స్విచ్ వర్డు, అలాగే మ్యాజిక్ నెంబర్ అన్నమాట. మనం కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మన చేతిలో నిలవడానికి, అలాగే మనకు అవసరమైనప్పుడు, మన చిన్న చిన్న అవసరాలు, కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన డబ్బుని మన దగ్గరకు చేర్చేటువంటి ఒక గొప్ప స్విచ్ వర్డ్ అండి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఆ నెంబర్ ఏంటి, ఆ మ్యాజికల్ నెంబర్ ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఎవరికైనా సరే డబ్బు అనేది చాలా అవసరం. మనకు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమయానికి డబ్బు అనేది మన చేతికి అందదు. మనకు రావాల్సిన డబ్బు రాదు. మనం ఎవరైనా బదులు అడిగి పెట్టినా కూడా అది మామూలు టైంలో వస్తుంది. కష్ట పరిస్థితుల్లో అనేది మన చేతికి రాదనమాట. అలా మనం బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అవసరానికి మన చేతికి అందేలా మనం ఒక స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు కావలసిన డబ్బు మన దగ్గరకు చేరుతుంది. అయస్కాంతంలా మన దగ్గరకు వచ్చి చేరుతుందన్నమాట. మనం ఆ డబ్బుని మన దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు, పూజలు చేస్తూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటాం. మనం కష్టించిన డబ్బు అనేది మన చేతిలో నిలవాలని మనం చాలా కష్టపడి పొద్దస్తమానం ఒక కూలి పనికి అనేది పోయి 10 రూపాయలు తెచ్చి ఆడ పెట్టుకుంటే ఏదో ఒక ఖర్చు, సాయంత్రం లోపల ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం సంపాదించిన సంపాదనలో కొంత అనేది నిలవాలి. మన కష్టానికి, మన అవసరానికి అది ఉపయోగపడాలి. ఇలా అనుకునే వాళ్ళకు కూడా ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం ఏ సమయంలోనైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచిన వెంటనే, ఏదైనా పని చేసి మనం బ్రేక్ టైంలో, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు రోజంతట్లో మనం ఈ మాట అనేది పదే పదే మనం చెప్పుకోవటం వలన మనకు మన మైండ్లో అది ఒక ఫిక్స్ అయిపోతుంది. ఒక పాజిటివ్నెస్ని తెస్తుంది. ఏదైనా ఖర్చులు అనేది మనం సంపాదించే సంపాదన కూడా తెలుస్తుందన్నమాట. కాబట్టి ₹1 మనం నిలుపుకోగలం. ఆ డబ్బు అనేది అవసరానికి మనకు చేరేలా మనకు సహాయపడుతుంది. స్విచ్ వర్డ్స్ అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి. స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అంటే, మనకు తెలుగులో బీజ మంత్రాలు ఎలాగో అలాగే ఇంగ్లీష్లో స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ అంత మంచి శక్తిని ఇచ్చి వాళ్ళకి అంత బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకొని మనం కూడా ధనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించుకొని ధనం మనం వశం కావటానికి ఇటువంటి స్విచ్ వర్డ్స్ని మనం వాడుతున్నాం. వాటిని మనం ఏ భాషలోనైనా రాయొచ్చా అంటే అలా రాయకూడదండి. మనం బీజ మంత్రాలని తెలుగులోనే రాసుకోవాలి. అలాగే స్విచ్ వర్డ్స్ని ఇంగ్లీష్లోనే రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడే మనకు ఆ శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ మనకు ఆ పనిని సక్రమంగా జరిపించి మనకు ధనాన్ని వశం చేసేటువంటి శక్తి ఆ స్విచ్ వర్డ్కి ఉంటుంది. కాబట్టి ఆ స్విచ్ వర్డ్స్ మనం ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చా, దానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవండి. దాన్ని మనం పూజ చేసుకొని చెప్పుకోని అవసరం లేదు. అలాగే పీరియడ్స్ టైంలో ఉన్నాము, నాన్ వెజ్ తినున్నాము, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీరు ఏ టైంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ స్విచ్ వర్డ్స్ అనేది, ఆ లక్కీ నెంబర్ అనేది మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి. 1 నిమిషం అనుకోండి, లేదంటే ఒక 10 టైమ్స్ అనుకోండి, 9 టైమ్స్ అనుకోండి. ఇలా మీ ఇష్టం, మీకు ఓపిక ఉన్నంతసేపు కూడా అనుకుంటూ ఉండండి. అటువంటి పాజిటివ్గా మనం అనుకోవటం వల్ల పనులన్నీ కూడా మనకు పాజిటివ్గానే జరుగుతాయి. కాబట్టి ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఆ లక్కీ నెంబర్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. స్విచ్ వర్డ్ ఏంటి అంటే బొనాంజా. బొనాంజా 518491319989. బొనాంజా 5184913199. ఇప్పుడు నేను ఎలా అయితే చదివానో అదే విధంగా ఆ నెంబర్స్ అనేది చదవాలండి.
ఈ యొక్క బొనాంజా అనే స్విచ్ బోర్డ్ని, ఈ నెంబర్ని మీరు పదే పదే చదువుకుంటూ ఉండటం వల్ల మీకు డబ్బు వశమయ్యేటువంటి శక్తి మీకు కలుగుతుంది. మీ ఇంట్లో అంతా పాజిటివ్గా మారి మీకు ఏ కష్టం వచ్చినా సరే అవసరానికి డబ్బు అందేలా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా మీరు ఖాళీ టైంలో పనిగ్గా అయితే చదవనవసరం లేదు. మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్న ఏదో ఒక టైం అనేది ఉంటుంది. సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది ఒకటి తీసి పెట్టుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ని, ఈ నెంబర్ని మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే మీకు చాలా మంచిగా ఉపయోగపడి మీరందరూ కూడా డబ్బు అనేది ఎక్కువగా వృద్ధి చేయాలి, ఎక్కువగా సంపాదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.